గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. కార్తీక మాసంలో శైవక్షేత్ర దర్శనం సర్వ పాప వినాశనం అంటూ కూడా చాలా మంది విశ్వసిస్తుంటారు. అందులో భాగంగానే శివయ్యని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యాత్ములం అవుతామంటూ కూడా చాలా మందికి ప్రగాఢ విశ్వాసం. సో ఈ రోజైతే కార్తీక మాస విశిష్టత గురించి తెలిపేందుకు, అదేవిధంగా శివయ్యని దర్శించుకునేందుకు మీ అందరికీ కూడా ఒక కొత్త ఆలయాన్ని అయితే పరిచయం చేయబోతున్నాం. సో ఈ ఆలయం గురించి మాట్లాడుకోవాలంటే 1000 ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. ఇది ఎక్కడో కూడా కాదు, విజయనగరం జిల్లాలో కొలువై ఉన్న నెనుమర్లి నియోజకవర్గానికి సంబంధించి దిబ్బేశ్వర స్వామి ఆలయం. 1000 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే చాలా ప్రఖ్యాత అవుతుంది. సో దీని గురించి ముందుగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ గ్రామస్తులు దేవతలు నిర్మించిన ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు, ఏకశిల ఒకటే రాయి ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించారు. అందులో కొలువయ్యున్న శివయ్యని పూజించినట్లయితే సకల పాపాలు హరించి కష్టాలు కూడా గట్టెక్కిస్తారని కూడా ప్రగాఢ విశ్వాసం ఉంది. సో శివయ్యని దర్శనం చేసుకోవడానికి మనం కూడా వెళ్దామా? పదండి. ముందుగా ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే విజయనగరం నుండి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సారిపల్లిలో ఉన్నటువంటి దిబ్బేశ్వర స్వామి ఆలయం. ఆలయానికి వస్తున్న దారిలో మనకైతే పచ్చని కొండల సోయిగాల మధ్య పలకరింపు అసలు ఎంత ప్రశాంతతను ఇస్తుంది తెలుసా. వస్తుంటేనే చాలా పచ్చదనంతో కొండలన్నీ కూడా మనల్ని పలకరిస్తూ ఉంటుంటాయి. ఆ వచ్చే దారిలో చంపావతి నది ప్రవాహ తీర ప్రాంతం దగ్గర ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడం కోసం ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా చోట్ల నుండి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తుంటుంటారు. సో ఆలయాన్ని ఒక్కసారి నా వెనకాతల ఉన్న ఆలయాన్ని చూడండి. ఒక్కటే శిల అనమాట. ఇదంతా కూడా ఒక రాయికి సంబంధించి కట్టడం అని చెప్పుకోవచ్చు. అప్పటి చరిత్రకు ఆనవాళ్ళగా నిలిచిందని పురావస్తు శాఖ వారు కూడా ఈ ఆలయాన్ని కాపాడుకోవడం మన బాధ్యత, మన అందరిపై ఈ బాధ్యత ఉంది. కనుక ఆలయానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారిని దర్శనం చేసుకొని రండి. దర్శనం కోసం వెళ్ళేవారు స్వామిని మాత్రమే దర్శించుకోండి. అంతేగాని అక్కడ పాలు పెరుగుతో అభిషేకం చేసినట్టయితే రాబోయే తరాలకి మన చరిత్ర చెప్పేందుకు మళ్ళీ ఆనవాళ్ళు ఉండవేమో అని భయంతో ఇక్కడ ఒక ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. సో లోపల కొలువై ఉన్న ఆ దిబ్బేశ్వర స్వామిని సందర్శిద్దామా మరి? చరిత్రకి ఆనవాలుగా నిలిచిన ఈ అద్భుతమైన కట్టడాన్ని చూస్తున్నారు కదా. ఇదంతా కూడా 1000 సంవత్సరాల క్రితం దేవతామూర్తులందరూ కూడా రాత్రికి రాత్రే ఆలయాన్ని నిర్మించి శివయ్యను ప్రతిష్ఠించి ఆ రాత్రికి రాత్రే మాయమైపోయారంట. సో అప్పటి నుండి కూడా ఇక్కడ దిబ్బేశ్వర స్వామిగా కొలువై ఉన్న ఈ శివయ్యకి గ్రామస్తులంతా కూడా పూజలు చేస్తుంటూ ఉంటుంటారు. అంటే 1000 ఏళ్ల చరిత్ర గల ఆలయం అని 10 సార్లు చెప్తున్నామంటే ఒక్కసారి ఈ రాతి కట్టడాన్ని చూసినట్టయితే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఒక 100 ఏళ్ళకో లేదంటే 200 ఏళ్ళకో 300 ఏళ్ళకో అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి, డ్యామేజెస్ వచ్చేస్తున్నాయి. కానీ 1000 ఏళ్ల చరిత్ర అంటే అసలు మనం చూడొచ్చు, ఎక్కడా కూడా సిమెంట్ కానీ ఇసుక కానీ ఏది వినియోగించకుండా కేవలం రాయి మీదే చెక్కుతూ ఇంత మంచి ఆలయాన్ని నిర్మించారు అప్పట్లో. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళినట్టయితే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి ఎంటర్ అవుతాం. హరహర మహాదేవ శంభో శంకర. సో ఈ ద్వారం గుండానే లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయానికి
లోపలికి ఎంటర్ అవ్వడానికి కేవలం ఒక్కరు మాత్రమే ఎంటర్ అయ్యి స్వామి వారికి పూజ చేసుకొని మళ్ళీ ఆ ద్వారం గుండానే బయటికి వెళ్ళగలం. చూసారు కదా స్వామివారి శివలింగం. అదేవిధంగా ఈరోజు పుష్పాలతో అదేవిధంగా ఫలాలతో స్వామివారిని ఎంత అందంగా అలంకరించారో. సో కేవలం ఒక్కరు మాత్రం వచ్చి స్వామివారికి పూజలు నిర్వహించుకొని స్వామివారిని దర్శించుకొని తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే బయటికి. కేవలం మనం స్వయంగా స్వామివారికి అర్చన చేసుకోవచ్చు ఇక్కడ. కాకపోతే మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం స్వామివారికి అభిషేకం చేస్తున్న సమయంలో పాలు, పెరుగు, విభూది అన్నీ వేస్తున్నట్టయితే మళ్ళీ అంటే ఇలాంటి అరుదైన శివలింగాలు, అరుదైన అద్భుత కట్టడాలు, అరుదైన చరిత్ర కలిగిన ఆలయాల్ని మళ్ళీ మనం కోల్పోతామేమో అని భయంతో పురావస్తు శాఖ వారైతే మాత్రం డిస్ప్లేలో మరి పర్టికులర్గా సూచించారు. ఏమని? స్వామివారిని దర్శనం చేసుకొని మాత్రమే బయటికి వెళ్ళాలి, అంతేగాని అక్కడ కొబ్బరికాయలు కొట్టుట అవన్నీ కూడా నిషిద్ధమని. సో మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. స్వామివారి కోసం పూజ కోసం ఉపయోగించే పుష్పాలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, అన్నీ ఇక్కడే స్వామివారి కోసం పెంచుతూ ఆ పుష్పాలతోటే స్వామివారిని అలంకరిస్తున్నారు. అదేవిధంగా అభిషేకం కోసం కూడా వాటర్తో అభిషేకం చేయడానికి ఇక్కడ ఒక బావి ఉంది. ఆ బావి గుండా వచ్చే వాటర్ తోటే స్వామి వారికి అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయం గురించి స్థల పురాణం కూడా తెలుసుకుందామా? మరి ఆలయం యొక్క విశిష్టత ఏంటి? 1000 ఏళ్ల చరిత్ర ఉందంటే అసలు దానికి ఆనవాళ్ళు ఏంటి? అవన్నీ కూడా మాట్లాడదాం పదండి. దిబ్బేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి తెలిపేందుకు మన ముందు ఉన్నారు సాహితీవేత్త అయినటువంటి జక్కు రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం, దేవతలు నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. సో ఏం సార్ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? వెళ్ళాము, చూసాము, స్వామివారిని దర్శించుకున్నాం. ఒక ప్రశాంతమైన వాతావరణం, చంపావతి నది ప్రవాహ తీరాన, అదేవిధంగా పచ్చనైన కొండల నడుమ స్వామివారి దర్శనం ఈ రోజు అయితే మాత్రం మాకు నయనానందకరంగా ఉంది. కార్తీక మాసం అనేసరికి స్వామివారిని దర్శించుకోవడం కోసం చాలా సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు. కానీ అంటే 1000 ఏళ్ల చరిత్ర ఉందంటే అసలు నిజంగా మనం అదృష్టం, విజయనగరంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం. 1000 ఏళ్ల చరిత్ర అంటే అది ఎంతవరకు నమ్మాలో లేదో కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఏంటి సార్ ఆలయం గురించి? అంగ కళింగ అనేటువంటి దేశాల గురించి మనం పూర్వం చెప్పుకున్నాము. అందులో కళింగ దేశం ఒక విశిష్ట స్థానం ఉంది. శక్తిలోన, యుక్తిలోన, ఆధ్యాత్మిక చింతనలోన కళింగ దేశానికి పేరుంది. ఇలాంటి ప్రాంతంలో బౌద్ధులు కూడా నివాసం ఉండడం జరిగింది. ఇక్కడ ఆనాడు ఈ ప్రాంతానికి అశోకుడు వచ్చి యుద్ధం చేసి ఈ రక్తపాతాన్ని చూసి ప్రశాంత చిత్తంతో శాంతి అశోకుడుగా మారాడు. అది ప్రాంతం యొక్క గొప్పతనం. అది ఈనాటిది కాదు, ఆనాడు 1000 ఏళ్ల చరిత్ర కంటే ఈనాటి ఈ దేవాలయంని మనకి 10వ శతాబ్దం నుండి నిర్మించడం జరిగిందని చెప్తూ ఉంటారు. కానీ దేవతలు నిర్మించడం అనేది ప్రజల యొక్క విశ్వాసం. ఆ చెప్పిన మాట వినాలి. అంటే భక్తియా భాగవతం చేయండి. భక్తి వల్ల అన్ని సాధ్యమవుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తి అంటే ప్రేమ, దేవుడు అంటే దివ్యత్వం. ఆ దివ్యత్వం అక్కడ ఉన్నదన్నమాట. అనేక మంది చంపావతి తీర ప్రాంతంలో కట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ బౌద్ధులు ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచి అంటే మనకి సాలిగుండం దగ్గర నుండి రామతీర్థాలు, జాయం వరకు ఉన్నారు. ఆయా ప్రాంతంలో నీటి వనరులు కావాలి, సైన్యానికి కావాలి. సైన్యానికి కావాలంటే ఏ ప్రాంతం కావాలి? నదీ తీరం ఈ ప్రాంతం. తపస్సు చేసుకోవడానికి అనుకూలమైంది, రాజులు రావడానికి అవకాశమైనటువంటిది. ఇక్కడ ఏమిటంటే ఆ స్వామి యొక్క ఆలయం రాతి పలకలతో నిర్మించినటువంటి ప్రాంతం. అందుచేత అక్కడ సిమెంట్ కానీ, సిమెంట్ ఈనాడు వాడాం, ఆ రోజు సున్నం అంటాము. ఆ సున్నాన్ని కూడా వాడకుండా చక్కగా పలకలు నిర్మించారు. కాబట్టి దేవతలే నిర్మించారు ఇలాగా. అందుచేత ఆలయం ఇలా ఉంది మనం చెప్పుకుంటాం. కానీ ఒరిస్సా దేవాలయం కానీ, సిరిపురం దేవాలయం మనకి బల్లిపేట మండలం ఉంది, ఆ దేవాలయం, ఈ దేవాలయం కూడా, ఈ సారిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దేవాలయం కూడా అద్భుతంగా ఆ ఒరిస్సా యొక్క సంప్రదాయంతో కట్టబడిన దేవాలయం. ఒరిస్సా రాజు వాళ్ళు ఇక్కడ పరిపాలించారు. మహానది నుండి గోదావరి వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కళింగ దేశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ప్రాంతంలో ఈ ఆలయం వెలయడం చాలా అదృష్ట భాగ్యం. మనకి ఈ ప్రాంతం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతాలు చూసినట్టయితే అనేకమైన దేవాలయాలు, శైవ క్షేత్రాలు కూడా, వైష్ణవ క్షేత్రాలు, బౌద్ధ క్షేత్రాలు ఇన్ని కూడా ఇక్కడ వెలిసాయి. మత సమైక్యతకు ప్రధానమైనటువంటి ప్రదేశం ఏంటంటే మన కళింగ.
అందులో ఈ స్వామేశ్వర అంటే దిబ్బేశ్వర స్వామి. ఈ దిబ్బ అనేది తెలుగు మాట, సంస్కృతం కాదు. అంటే ఎక్కడైనా దిబ్బ. ఆలయంకి విశ్వేశ్వర స్వామి ఆలయం ఇలా అంటారు. అలాంటి దిబ్బేశ్వర స్వామి ఆలయం దిబ్బేశ్వర అని ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్రజల్లో వాడుకలో దిబ్బ అంటే ఎత్తైనటువంటి ప్రదేశం, ఉన్నతమైనటువంటి ప్రదేశం మనకు అర్థం. ఈశ్వరుడు పరమేశ్వరుడు, దిబ్బ ఈశ్వరుడు, దిబ్బేశ్వరుడు అంటే గుణసంధిని మన వ్యాకరణంలో ఉంటది. ఇక్కడ విజయనగరం అమ్మవారు చూసినట్టయితే ఇక్కడ సిరిమానోత్సవం అంటారు. సిరి అంటే తెలుగు మాట, మాను అనే తెలుగు మాట, ఉత్సవం సంస్కృత మాట, సంధి కుదరదు. కానీ వ్యవహారికంలో జనాలు వాడికే వ్యాకరణానికి అతీతమైన యొక్క భాష. మన వాళ్ళు ఏమిటంటే తెలుగు భాష, సంస్కృత భాష, ఆంగ్ల భాష అన్ని భాషలు కూడా మన తెలుగు భాష తనలో ఇముడ్చుకుంటుంది. ఆ దిబ్బేశ్వరాలయం పేరు పెట్టారు కదా. ఇంకా స్వామివారి యొక్క ఆలయంలోకి వెళ్ళాలంటే ఆలయం అంటే ఎత్తుగా ఉంది, కానీ ఆలయం లోనికి వెళ్ళాలంటే చాలా చిన్న ద్వారం ఉంటుంది, దాంట్లో దూరి వెళ్ళాలి. ఇంకొక ఉపయోగం, అందులో పరమేశ్వరుడు యొక్క విగ్రహం అక్కడ ఉంది. ఈ ప్రాంతం శైవ సంప్రదాయం కూడా ఇక్కడ మనకి ఎక్కువగా మనకు కనిపిస్తుంది అనమాట. రామతీర్థాల్లో ఉంటే ఎంతో గొడవలు కూడా ఈయన దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుళ్ళారని మన గురజాడ కథ కూడా రాశారనమాట. అక్కడ బుద్ధుడు, శివుడు, రాముడు ఇన్ని ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ కూడా పరమేశ్వరుడు యొక్క శివలింగం ఇక్కడ ఉంటుంది. ఆ లోనికి వెళ్ళి అక్కడ కూర్చొని స్వామివారిని పూజ చేస్తారు. పూజలు కూడా తక్కువగానే పుష్పాటి గడిపేది 108 దేవాలయ ధర్మకథలు. ఈ ఆలయం కూడా సారిపల్లి ఆలయం కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సారిపల్లి పెద్ద గ్రామం, నదీ తీరంలో ఆలయం. పవిత్రమైనటువంటి చక్కనటువంటి చంపావతిది పాముల మెలకలు తిరుగుతూ అలా వెళ్తూ ఉంటది. ఎంతో అందంగా మామిడి తోటలు, సరుగుడు తోటలు, అనేకమైన వృక్ష సంపదతో ఉంటుంది. కార్తీక మాసంలో ఆహ్లాదకరమైన ప్రదేశం కనుక ఈ కార్తీక మాస జనం ఎక్కువగా ఉంటారు. అక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారు. నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది. నమ్మకం అంటే మానసిక ప్రశాంతత మనిషికి కావాలి. ఎక్కడికి వెళ్ళాం ఆస్తికులు కండి నాస్తికులు కాకండి, హేతువాదులు కండి బాధ లేదు. కానీ మనం సుభృష్టంగా సుఖశాంతులతో ఉండాలంటే ఈ దైవత్వాన్ని సంపూర్ణంగా నమ్మాలి. దేవతలకు కట్టిన ఆలయం కనుక ప్రభుత్వం వారి ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి సేవలు, ఇంకా పర్యాటక కేంద్రంగా మన వారు గుర్తించారు. ఇంకా పర్యాటక కేంద్రంగా కూడా ఏర్పరచాలి. ఆలయం కూడా కొన్ని భాగాలు కొంచెం శిథిలం అవుతాయని చెప్తున్నారు. ఎంత ఉక్కు లాంటిది ఆలయం అయినప్పటికీ కూడా కొంత మనం ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆర్కిటెక్చర్ వారు తప్పనిసరిగా ఆలయాన్ని బాగు చేసి ఈ ప్రజలందరూ కూడా మొత్తం ఆలయాలంటే ప్రపంచమంతరికి సంబంధించి విశ్వానికి సంబంధించినవి అందరికీ ఉపయోగకరమైనట్టుగా తెలుగు వెలుగులు అభివృద్ధి చెందేటట్టుగా మన వాళ్ళు ప్రయత్నం చేసి ప్రజలు, ప్రభుత్వం అందరూ కూడా ఆలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సో ఇదండి దిబ్బేశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్ర. అదేవిధంగా ఆలయాన్ని సందర్శించడంతో పాటు ఇక్కడ పిక్నిక్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ప్రదేశం అని కూడా చెప్పవచ్చు. అంతేకాదు చంపావతి నది తీరాన ఆ నది అందాన్ని చూస్తూ స్వామి వారిని దర్శనం చేసుకుంటే నిజంగా సకల సుఖాలు కలుగుతాయని, పాపాలు హరిస్తాయనేసి అందరి విశ్వాసం కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రండి, దిబ్బేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి, స్వామి వారిని దర్శనం చేసుకోండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం.